కీర్తింప ఎంతో ఎంతో మహిమా ఈ భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా దేవా పరలోక దూతాది నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా ఈ భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో
వాక్య భాగం నిమిత్తమై లేవియా కాండం 23వ అధ్యాయం 42, 43 వచనాలను అందరము కలిసి చదువుదాం. బైబిల్ తెరిచి లేవియా కాండం 23వ అధ్యాయము 42, 43 వచనాలను చదువుకుందాం. స్టార్ట్ చేయండి. వారిని పర్ణశాలల్లో నివసింపజేసి మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. ఆమేన్. హల్లెలూయా. లేవియా కాండం 23వ అధ్యాయములో దేవుడు తన ప్రజలను మీరు 6 దినాలు పనిచేసిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినము కనుక ఆ దినమున మీరందరూ కూడా ఏదైతే దేవుడు నియమించినాడో ఆ యొక్క కాలములను మీరు చక్కగా మరి చాటించాలి. అవి మీకు పరిశుద్ధ సంఘ దినములుగా ఉన్నాయి అని చెప్పి దేవుని లేఖనములో మనము చదువుతూ ఉన్నాం. ఈ 23వ అధ్యాయములో ఇశ్రాయేలీల యొక్క 7 పండుగలను గురించి గ్రంథస్థం చేయబడ్డాయి. 23వ అధ్యాయము 5వ వచనములో పస్కా పండుగను గురించి, 23వ అధ్యాయము 6వ వచనములో పులియని రొట్టెల పండుగ, దానినే పొంగని రొట్టెల పండుగ అనియు, తరువాత 9వ వచనములో మనం చూసినప్పుడు ప్రథమ ఫలముల పండుగ అని చెప్పి, 15వ వచనములో వారముల పండుగ అని, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ అని చెప్పి, తరువాత 23వ వచనంలో ఈ యొక్క పెంతెకొస్తు పండుగ, అది వారముల పండుగ. 24వ వచనంలో శృంగ ధ్వనుల పండుగ అని చెప్పి, 27వ వచనంలో 6వదైన ప్రాయశ్చిత్తార్థ పండుగ అని, ఇప్పుడు మనము చదివిన లేఖన భాగములో 7వ పండుగ అయినటువంటి పర్ణశాలల పండుగ. ఒకే అధ్యాయంలో ఈ 7 పండుగలను గురించి రాయబడి ఉన్నాయి. 7 పండుగలు. మొదటి పండుగ పస్కా పండుగ. అందరూ చెప్పండి, ఏ పండుగ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పస్కా బలి పశువు అని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో చూస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు సిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క మరణాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. 2వ పండుగ పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ అని చదువుతున్నాము. ఇది యేసుక్రీస్తు మన కొరకు సమాధి చేయబడి, దేవుని స్తోత్రాలు, నీ పరిశుద్ధుని
కుళ్ళు పట్టనీవు అని 16వ కీర్తనలో రాయబడినట్లుగా ఆ పులియని రొట్టెల పండుగ యేసు ప్రభువు మరి సమాధి చేయబట్టను గురించి చూస్తూ ఉన్నాం. అంటే ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు. స్తోత్రం. 3వ దినమున ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేచినాడు. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచినది. 4వ పండుగ ఆయన పునరుద్ధానుడై లేచి పరమునకు ఆరోహణం వెళ్తూ వాగ్దానం చేశాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మను మీ మీద కృమ్మరిస్తాను అని చెప్పి, దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దానిని వారముల పండుగను పెంతెకోస్తు పండుగ. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చినాడో ఆ రోజు మరి సంఘము ఏర్పాటు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. 5వ పండుగ బూరల పండుగ. చెప్పండి, బూరెల పండుగ కాదు, బూరల పండుగ. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, శృంగధ్వనుల పండుగ అని చెప్పి ఈ యొక్క 5వ పండుగను గురించి, అంటే దేవుని స్తోత్రం కలుగునుగాక, పరమునకు వెళ్ళిన ప్రభు పరిశుద్ధాత్మను మన మధ్యలో ఇప్పుడు ఉంచినాడు. ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో ఆ విధంగానే తిరిగి వస్తానని కూడా చెప్పినాడు. కనుక ఈ బూరల పండుగ అనేది ఆయన కడబూర శబ్దముతో ఆర్భాటముతో మరి ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు అనేది క్రీస్తు యొక్క 2వ రాకడను మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు చదివినటువంటి 7వ పండుగ 7వ నెలలో 7 రోజులు దానిని జరిగిస్తారు. ఇది మరి 1000 ఏండ్ల పాలనకు దేవుని స్తోత్రాలు సూచనగా సాదృశ్యముగా ఉన్నది. ఒకటి మర్చిపోయిన, ప్రాయచిత్త పండుగ 6వది ప్రాయచిత్త పండుగ. ప్రాయచిత్త పండుగ అనేది యూదులు, ఆయనను పొడిచినటువంటి యూదులు పశ్చాత్తాపడి తమ పాపములకు వారు ప్రాయచిత్తము మరి పొందుతారు. దేవుని స్తోత్రాలు. ఆయన ప్రభు అని వారు అంగీకరిస్తారు. 7వదిగా ఈ యొక్క పండుగ పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ఈ సమయమున పర్ణశాలల పండుగను గురించి క్లుప్తంగా ధ్యానిస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 వచనాన్ని చదివి ఉన్నప్పుడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడా వారు సంవత్సరం కష్టపడి వ్యవసాయం చేసి వారు ధాన్యాన్ని తమ యొక్క కొట్లలో సమకూర్చుకున్నప్పుడు, దేవుని స్తోత్రం, తమ కళ్ళంలో నుండి ధాన్యమును తమ తొట్టిలో నుండి ద్రాక్ష రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఆమేన్. 14 వచనం అందరూ చదవండి. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియు నీ గ్రామములలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు
7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత కూడా చదువుదాం. బైబిల్ ఇంతగానో మోసుకొని వచ్చినాం. వాక్యం చదివితే మంచిది కదా. 16, 17 కూడా చదవండి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడెలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఈ పర్ణశాలల పండుగ, దేవుని స్తోత్రాలు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఎలాంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, వారు ఒకసారి ఆ శ్రమలలో నుండి పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి అద్భుతంగా వారిని దేవుడు ఎర్ర సముద్రపు మార్గము గుండా పాయలు చేసి సముద్రాన్ని, ఆ యొక్క అరణ్యములో ఎన్ని విధములైన సదుపాయాలు దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడో వాటన్నిటిని కూడా మరి ఇశ్రాయేలీలు తలంచుకొని ఐగుప్తులో నుండి, దేవుని స్తోత్రాలు, వారు ఆ యొక్క అరణ్య మార్గము గుండా వస్తూ ఉన్నప్పుడు అరణ్యములో వారు ఏం చేయాలంటే గుడారాలు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి చెప్పండి? గుడారములు వేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గుడారాలు కూడా ద్వితీయోపదేశకాండములోనే 16వ అధ్యాయంలో ఈ గొంజి చెట్లతోటి, దేవుని స్తోత్రాలు కలుగును గాక, తరువాత దేవుని స్తోత్రం, ఇంకా రకరకములైనటువంటి కొమ్మలను వారు తీసుకొని వచ్చి గుబురు గల గొంజి చెట్లు, ఒలీవ చెట్లు, ఈత చెట్లు, ఈ కొమ్మలన్నీ తెచ్చి వారు పర్ణశాలలు కట్టుకొని అందులో నివాసము చేయాల. స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క పర్ణశాలల్లో వారు మరి నివాసం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు మరి కనాను పొలిమేర్లలో ప్రవేశించబోవచ్చు ఉన్నారు గనుక, దేవుని స్తోత్రాలు, అరణ్యములో వారు పడిన శ్రమ అంతటిని కూడా మరచిపోయినటువంటి వారై సంతోషించేటటువంటి సమయముగా ఈ యొక్క పర్ణశాలల పండుగ దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు వారు మరి ఏమీ లేనటువంటి వారుగా ఐగుప్తులో ఉన్నారు. దేవుని స్తోత్రాలు. వారు మరి గృహాలు లేనటువంటి వారుగా, మరి ఇశ్రాయేలీలు అంటేనే యాత్ర చేయువారు అని అర్థమిస్తాది. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క ఇశ్రాయేలీలు వారి యాత్రలో కొంతకాలము వారు మరి ఉన్నటువంటి స్థలాల్లో గుడారాలు వేసుకొని, పర్ణశాలలు వేసుకొని అందులో, దేవుని స్తోత్రాలు, నివసిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించడానికి దేవుడు ఈ పండుగను వారికి ఇచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనములో, అరణ్యమ మార్గములో దేవుడు ఎలాగున వారిని నడిపించినాడో ఆ సంగతిని వారు జ్ఞాపకము చేసుకోవటానికి, దేవుని స్తోత్రాలు, బాధకరమైనటువంటి ఆ యొక్క ఐగుప్తులో నుండి, ఆ యొక్క ఎర్ర సముద్రము నుండి, ఆ యొక్క ఎడారిలో నుండి మరి దేవుని స్తోత్రాలు దేవుడు వారిని దాటింపజేసినాడు. వారు ఎన్నెన్నిసార్లు దేవుని మీద అరణ్యములో సనిగి ఉన్నారో, ఎన్నెన్నిసార్లు దేవునికి వారు విసుగు కలిగించినారో, దేవుని స్తోత్రాలు, వాటిని కూడా మరి వారు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా సరే కనానులో ప్రవేశించబోతూ ఉన్నారు.
కొంతమంది అయితే రాలిపోయినారు. మిగతా ఉన్నటువంటి వారు కృతజ్ఞత హృదయాలతో దేవునిని ఆరాధించాలి. ఆయన కృపను వారు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఎడారిలో నడుస్తున్న ఏదైనా దేవుడు తక్కువ చేశాడా? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా తక్కువ చేశాడా? ఏది తక్కువ చేయలేదు. అసలు వారికి ఎలా ఇచ్చాడంటే వారి వస్త్రములు పాతగిల్లలేదు, వాళ్ళ కాళ్ళకు చెప్పులు అరిగిపోలేదు, వాపులు కూడా రాలేదు. ఇప్పుడు కొద్దిగా కదా నడిస్తేనే ఏమొస్తాయి చెప్పండి? వాపులు వస్తున్నాయని చెప్పి అంటారు. ఎన్ని సంవత్సరాలు వారు నడిచినారు దేవుని యొక్క సన్నిధిలో. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. కనుక దేవుడు ఎలా ఎడారిలో సమృద్ధిని ఇచ్చినాడో, ఇప్పుడు వారు కనాను పొలిమేరల్లో అడుగు పెట్టబోచు ఉన్నారు. మనము కూడా ఇంతవరకు విశ్వాస యాత్రలో నడుచుకుంటూ వచ్చాము. ఇంకా దేవుని యొక్క బిడ్డలారా, వాగ్దాన దేశంలో మనము అడుగు పెట్టబోచు ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అరణ్యములో ఎలాగున దేవుడు నడిపించినాడో, ఎడారిలో ఎలాగున దేవుడు నడిపించినాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని వారు కృతజ్ఞతలు చెల్లించుచు దేవునిని ఆరాధించాల. గత కాలమును బట్టి వారు దేవునిని స్తుతించాలి. ఈ పర్ణశాలలు కట్టుకొని అందులో నివసిస్తూ వారిచ్చి దేవుడు వారికి ఇవ్వబోతున్న మంచి దేశమును బట్టి వారు దేవునిని స్తుతించాలి. దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని పండుగలలో ఈ పండుగ మరి ఇశ్రాయేలీలు వారి కుమారులు వారి కుమార్తెలు వాళ్ళ దాసీలు దేవుని స్తోత్రాలు కలుగునుగాక ఎంతగానో సంతోషించడానికి దేవుడి పండుగను అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పేను ప్రియుడేసు. లోకాన ప్రియుడేసు పొందవలే నీ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలే లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు ఆమేన్. సియోను పాడుచు సియోను మారాను పోలిన చేదైన ద్వారా పోవలసే. మారాను పోలిన చేదైన పోవలసేయున్నానేమి. పక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరక్షకుండగు నడుపును మారని మాటనము. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదము. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ పర్ణశాలల పండుగకు ఇశ్రాయేలీలు యూదులు నేటికి కూడా దేవుని స్తోత్రం వారు ఎక్కడెక్కడో దేశాల్లో చెదిరి ఉంటారు. అక్కడ నుంచి వారు పాలస్తీనా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అక్కడ ఇప్పుడు కూడా వారు సంవత్సరంలో 7 రోజులు ఈ పండుగ చేసుకుంటా ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి సొంత దేశములో దేవుని స్తోత్రాలు ఈ పండుగను వారు చేసుకుంటారు. ఈ యొక్క
పండుగ చేసుకోవటంలో పరమార్థం ఏంటంటే, దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవుని యొక్క మేళ్లను వారు తలంచుచు ఈ పర్ణశాలల పండుగ చేస్తారు. 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. యూదులు ఈ పర్ణశాల పండుగల్లో 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనాన్ని చదువుకున్నప్పుడు 31, 11వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఆయా దేశాల నుంచి వారందరూ కూడా ఒక స్థలానికి వస్తారు కదా. వచ్చినప్పుడు దేవుని స్తోత్రం, దేవుడు ఏర్పరచుకున్న ఆ స్థలంలో వారు ఏం చేస్తారంట, దేవుని యొక్క పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించి వారికి వినిపించవలెను. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పరదేశులైనా వాటిని నేర్చుకోవటానికి అందరూ కూడా పోగు చేయాల. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పోగు చేయాలి? ఎక్కడికి పోగు చేయాలి? యెహోవా ఏర్పరచుకున్నటువంటి స్థలాన్ని. పోగయ్యేది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు పోగంటే? చెదిరిన వారన్నమాట. చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు ఆయనే అనే మాట 147వ కీర్తన ఉంది కదా. కనుక ఎక్కడెక్కడో ఏ దేశాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ దేశానికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి రావాలి. ఎన్ని రోజులు చేస్తారు ఈ పండుగను? 7 రోజులు. ఎవరు చేస్తారు? ఎక్కడ చేసుకుంటారు? యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో. మనకు కూడా సంవత్సరంలో ఇప్పుడు 5 రోజులు పెట్టారు. ఏం పెట్టినారు చెప్పండి? సభలు కదా. మనకేం పెట్టినారు? సభలు పెట్టినారు. ఈ 5 రోజుల సభల్లో దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏంటో తెలుసా? ఆలేరు. ఏంటి? ఎప్పుడు డబ్బులు పోగు చేయటం కాదు. మనం అందరం కూడా ఒక దగ్గరికి పోగు చేయబడేది ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినటానికి, గ్రహించటానికి, గైకొనటానికి. స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఇక్కడ లేదా వాక్యం? మా ఇంట్లో లేదా? నేను చదువుకుంటే నా గదిలో లేదా? నా మదిలో లేదా? నా హృదిలో లేదా అని మీరు ప్రశ్నించుకోవచ్చు. అయితే దేవుని యొక్క నియమ నిబంధనలు మనకు దేవుడిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. తుంగలో దొక్కొద్దు, యేసు రక్తం జయం. ఆమేన్. ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలానికి చెప్పండి. వెళ్ళాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి. ఆలేరుకి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని పోగు చేయాలంట? ఎవరిని పోగు చేయాలి? కింది వచనంలో ఉన్నది. పిల్లల్ని, పెద్దల్ని, పురుషుల్ని అందరిని పోగు చేయాల. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. అక్కడికి రావటానికి ఇంకా స్త్రీలకైతే ఫ్రీ బస్సు కూడా పెట్టింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక కృష్ణాకి రిజర్వేషన్ చేసుకోండి, 100 రూపాయలే. యేసు రక్తమే జయం. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఏదో ఇక తినుకుంటా దేవుడు ఇచ్చిండు కదా ఇక్కడే పండుకుంటా ఉందామని కాదు. పండుగ వచ్చేది ఎందుకు యశ్వంత్ గారు? వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని గైకొనాలి. దేవుని స్తోత్రం. అందుకొరకు దేవుడు మనల్ని ఒక స్థలానికి రమ్మంటున్నాడు. ఇంకొక మాట చదువుదాం. రెండవదిగా జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 14, 16 వచనం చదవండి. చదవండి త్వరగా.
ఆ శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ పర్ణశాలల పండుగకు దేవుని బిడ్డలు వస్తున్నారంటే రాజును మురక్కటానికి. ఎవరిని మురక్కటానికి చెప్పండి? మన రాజు ఎవరు? రాజుల ప్రభువుల సర్వలోకానికి చక్రవర్తి. స్తోత్రం కలుగును గాక. మహారాజును మ్రొక్కటానికి యెరూషలేమునకు రావాలా. 17వ వచనములో ఉన్నది కదా, ఎవరైతే మరి యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. వర్షము కురవకుండును అంటే ఆరాధన పోద్ది, ఆత్మలో ఆనందం కూడా పోతుంది. స్తోత్రం. వర్షిప్ చేయటానికి రావాలా, వాక్యం వినటానికి రావాలా, వర్షిప్ చేయటానికి రావాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు రావాలి? ఇయర్లీ వన్స్. స్తోత్రం కలుగును గాక. తరువాత వాళ్ళందరూ కూడా ప్రతిష్ట చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేమందరము కూడా 20వ వచనములో ఉన్నది, ఆ మాట యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. వారందరూ కూడా మేము వస్తామని ప్రతిష్ట చేసుకున్నారు. మనం కూడా ఏం చేయాలా చెప్పండి? మహారాజును మ్రొక్కటానికి, ఆ పండుగలో పాలు పొందటానికి రావాల. దేవుని స్తోత్రం కలుగును గాక. తరువాత దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుని స్తోత్రాలు, ఈ పండుగకు ఎందుకు వస్తారంటే యెహెజ్కేలు గ్రంథం 45:25 వచనములో రాయబడ్డది. 45వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. స్తోత్రం కలుగును గాక. 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహార బలి విషయములోను, దహన బలి విషయములోను, నైవేద్య విషయములోను, నూనె విషయములోను ఆ ప్రకారమే చేయవలెను. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఈ పండుగకు ఎందుకు రావాలంటే బలులు అర్పించడానికి రావాల. స్తోత్రం కలుగును గాక. ఎందుకు రావాలండి చెప్పండి? బలులు అర్పించడానికి, స్తుతి ఆరాధనలు, బలులు తగ్గిపోకుండా చూడాల. మనం అందరం వచ్చి ఏం చేయాలా? స్తుతి ఆరాధనలు గంభీరంగా చేయాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయములోనే దేవుని స్తోత్రాలు కలుగును గాక. దేవుని ఆత్మతో మరి బలపరచబడినటువంటి వారై దేవుని స్తోత్రాలు నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు వీరందరూ కూడా దేవుని స్తోత్రాలు దేవుని మందిరపు పునాదులు వారు మరి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన ఆత్మీయ మరి పునాదులను మనం దిట్టపరచుకోవటానికి పరిశుద్ధుల యొక్క సహవాసములో పాలు పంపులు పొందుదుముగాక. ఆమేన్. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఎవరు సమీపించలేని
వచ్చిన వారు, నల్గొండ నుంచి వచ్చిన వారు, నిజామాబాద్ నుంచి వచ్చిన వారు, అబాబా అలాయ్ చెప్పండి, బలాయ్. ఆమేన్. ఒకళ్ళొకరు చూసుకొని కౌగలించుకొని ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటే అసలు ఆనందమే వేరే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వి ఆర్ నాట్ అదర్స్, వి ఆర్ ఆల్ చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసయ్య పిల్లలు మనం అందరం. దేవుని స్తోత్రాలు. ఒకరినొకరం చూసినప్పుడు మురిసిపోవాల. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడు లోకల్ ట్రైన్ లాగా లోకల్ చర్చిలోనే కాదు, అప్పుడప్పుడు సార్వత్రిక సంఘంతో సకల పరిశుద్ధులతో ఈ ఐపీసీ పరివారముతో దేవుని స్తోత్రం కలుగును గాక మనం ఆనందించవలసిన వారమై ఉన్నాము. దేవుని నామమున స్తోత్రాలు కలుగును గాక. ఈ పర్ణశాలల పండుగలో ఎందుకు వారు ఒక దగ్గరికి వస్తున్నారంటే వారి వారి వ్యాపకాల్లో, వ్యాపారాల్లో, వారి వారి డ్యూటీస్లో విశ్రాంతి ఉండదండి. సిస్టర్స్ చూడండి, ఉదయం 5 గంటలకు లేస్తారు, రాత్రి 11 కూడా అవుతుంది, మిక్సీ తిరుగుతూనే ఉంటుంది. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. తినేవాళ్ళు తింటూనే ఉంటారు, సర్దేది సర్దుతూనే ఉండం. ఇక విశ్రాంతి అనేది ఎక్కడ ఉన్నదండి. దేవుని స్తోత్రాలు. సభలకు రండి, ఎవరికి ఎసురు పెట్టేది లేదు, ఏసు రక్తమే జయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బా తీరు తీరు భోజనాలు. ఈసారి మంచి వేడి వేడి అన్నంలో రొయ్యల పొట్టు కారం అన్నమాట. ఒక 4 రకాల కూరలు మీరు ఇంతకుముందు చూశారో చూడలేదో. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మేము అంతర్వేదిపాలెం వెళ్తే అది సాంబార్లు వేసుకున్నా, అది ఏంటి టిఫిన్లో వేసుకున్నా ఆ రొయ్యల పొట్టు కారం. స్తోత్రం. రొయ్యలు అలవాటు అయిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ వాసనే చాలు, ఏసు రక్తం జయం కదా. కొంతమందికి చికెన్ మటన్ తినే వాళ్ళకి అందులో ముక్క లేకపోయినా చెప్పండి గ్రేవీ వేస్తే చాలు. మేము బైబిల్ కాలేజ్ చేసేటప్పుడు ఉంటుండే సత్యమన్న అని వంట మనిషి. ఆ రోజు ఎండు చేపల కూర చేస్తుండే, వంకాయలు వేసి మాకు పైకి వస్తుండే వాసన. ఏసు రక్తమే జయం. చూస్తే ప్లేట్లో ఒక ముక్క పడేది కాదు, వాసన కన్నా కడుపు నిండా తినేవాళ్ళం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం, స్తోత్రం. కనుక ఈ పండుగలలో మనం పాలు పొందేది ఎందుకంటే విశ్రాంతి పొందటానికి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు చూడండి, విశ్రాంతిని పోగొట్టుకున్నారు కదా దేవుని మీద సనిగి. ఇప్పుడు మేము చెబుతుంటే ఎవరు సనిగి మా మీద సనిగి మీరు విశ్రాంతి పోగొట్టుకోకండి. స్తోత్రం కలుగును గాక. ఈ సభల్లో పాలు పొందేది 23 లేవియా కాండం 42వ వచనం చదువుదాం, ముగిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. 23వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 23:42. వారి పర్ణశాలల్లో నివసింపాలి. 7 దినాలు ఇందులో నివసింపాలి. ఇశ్రాయేలీలందరూ వారి పిల్లలు ఇందులో నివసించాలంటే విశ్రాంతి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము వారు తప్పు చేసినట్లుగా మనం తప్పు చేసి విశ్రాంతి పోగొట్టుకోవద్దు. మన పితరులు విశ్రాంతిని పోగొట్టుకున్నట్లుగా మన విశ్రాంతి పోగొట్టుకోకుండా పొందటానికి ఈ పండుగలకు మనము వచ్చుదుముగాక. రెండవదిగా దేవుని స్తోత్రాలు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనం యేసయ్య ఆ పర్ణశాలల పండుగ ఆఖరి రోజున ఏం చెప్పాడో తెలుసా? మీలో ఎవరికైనా దప్పిక కలిగినట్లయితే వారు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని చెప్పి యేసయ్య చెప్పినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పర్ణశాలల పండుగకు వచ్చిన వారు దేవుని స్తోత్రాలు ఏం పొందుతారంటే ఆత్మీయ దాహాన్ని వారు తీర్చుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మామూలుగా ఆ నీళ్లతోటి దేవుని స్తోత్రాలు కలుగును గాక వారి శరీరాన్ని, దేహాన్ని శుభ్రం చేసుకుంటారేమో కానీ వాక్యం ఏం చేస్తుందండి? మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క ప్రవర్తనను కూడా ఆ వాక్యం శుద్ధి చేస్తున్నది. వాక్యము దేవుని ఆ నీళ్లు నిత్య జీవం ఇవ్వలేవు కానీ
వాక్యం మనకేమిస్తున్నది? మన కడుపులో ఊరేడి నీటి బుగ్గలుగా దేవుని స్తోత్రాలు మరి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క పండుగలో దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ పర్ణశాలలు వారు అరణ్యములో కట్టుకున్నప్పుడు అరణ్యములో వారికి దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఒకవేళ 4 కార్నర్స్లో 4 లైట్స్ పెట్టవచ్చు, కానీ దేవుని స్తోత్రం వాళ్ళ పాలెంలో లైట్ ఉండొచ్చు, కానీ వారి గుడారాల్లో మరి వెలుగుండకపోవచ్చు. దేవుడు అన్నాడు కదా, నేను మీకు నిత్యమైన వెలుగై ఉన్నానని చెప్పినాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్యులు కదా ఆ యాత్రలు ఈ యాత్రలు అని చెప్పి కొంతమందిని చూస్తే ఎప్పటికంట కొంతమంది నేను మన ప్రయాణం చేస్తూ అడిగినాను, ఎన్ని రోజులు అయినదంటే 12 దిన్ హోగాయ అంటాను. ఎన్ని రోజులు అయిపోయిందంట? 12 రోజులు అయిపోయిందంట. ఇంకొక వారం రోజులు ఉందంట. మొత్తం వాళ్ళు 20 రోజులు యాత్రలు. మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క పండుగలో మనం పాలు పొందితే మన ముఖాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన వెలుగులో మన పాపపు చీకటిని తొలగించుకుంటాం. ఆయన యొక్క జీవపు వెలుగులో మన అబద్ధపు చీకటిని తొలగించుకుంటాం. ఆ యొక్క దేవుని స్తోత్రాలు జ్ఞానపు వెలుగులో మన యొక్క అజ్ఞానపు దేవుని స్తోత్రం జీవితాన్ని మనము సరి చేసుకుంటాం. ఆ జీవపు వెలుగులో మన యొక్క మరణపు చీకటిని తొలగించుకుంటాము గనుక ఈ సభలలో మన ఆత్మీయ జీవితాలు మరింత బ్రైట్నెస్ కావటానికి మనం పాలు పొందుతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సభల్లో పాలు పొందేది ఎందుకంటే అందరము సంతోషించడానికి. దేవుని సన్నిధిలో ఏమున్నదండి? సంపూర్ణ సంతోషమున్నది. లోకమివ్వని సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ఈ చెదిరిన వారందరూ యెరూషలేమునకు వచ్చినప్పుడు, ఈ సుక్కోతు పండుగలు వారు వారం దినాలు చేసుకుంటున్నప్పుడు, వారు ఏమీ లేని వారు కాదు అని కాదు, ఏమీ లేని వారని కాదు, కానీ వారు గత దినపు అనుభవాలని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించడానికి ఆ యొక్క దేవుని స్తోత్రాలు చిన్న చిన్న మరి ఆ యొక్క పర్ణశాలలు కట్టుకొని అందులో వారు ప్రభువును ఆరాధిస్తూ ఈ వాక్యము వింటూ ఆయనను మ్రొక్కుచు దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆయన ఆనందపు వెలుగులో వారి జీవితాలను వెలిగించుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. దే హ్యావ్ గుడ్ బిల్డింగ్స్ అండ్ గుడ్ రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లు, ఇంకేం చెప్పాలా, వారికి మంచి మంచి కార్లు, మంచి మంచి బెడ్లు, మంచి మంచి లగ్జూరియస్ లైఫ్ ఉన్నా కానీ ఒక్కసారి ఆ పాతది దేవుని స్తోత్రాలు కలుగును గాక స్మరణ చేసుకొనొచ్చు. ఆ పండుగలలో వారు వచ్చి వారి బిడ్డలతో కూడా దేవుని స్తోత్రాలు మరి దేవుణ్ణి స్తుతిస్తారు. గత దినాలకి ఇప్పుడు మా దినాలకి ఎంత వ్యత్యాసమును దేవుడిచ్చినాడు అని చెప్పి దేవుని స్తోత్రం కలుగును గాక. గత కాలంలో దేవుని స్తోత్రాలు వారు పొందిన శ్రమలు, ఇప్పుడు వారు పొందుతున్న సుఖాన్ని వారు గుర్తు చేసుకుంటారు. సిలువ బలహీనంగా కనపడుతుంది, కానీ రక్షింపబడిన మనకు అది దేవుని శక్తిగా ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక గత దినాల్లో శ్రమలు, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవుని స్తోత్రాలు వర్తమానం వైపు చూస్తూ వారు సంతోషిస్తారు. దేవుని నామమున స్తోత్రాలు. ఈ పండుగలో ఆ యొక్క చిన్న చిన్న పర్ణశాలలు వారికి భద్రతను ఇవ్వవు. స్తోత్రం కలుగును గాక. కానీ వారి విశ్వాసం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు యూదుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడే మా పర్ణశాల అయి ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 27వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఆపత్కాలమునా
తన పర్ణశాలలు దాచును, తన గుడారపు మాటునా నన్ను దాచును. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించును, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు, తన గుడారపు మాటున నన్ను దాచును. నన్ను, నా బిడ్డలను ఏ తెగులు, ఏ దిగులు లేకుండా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు సంరక్షణ, నాకు భద్రత, నన్ను సురక్షితముగా దేవుడే నాకు పర్ణశాలగా ఉండి నన్ను భద్రపరిచినాడని దేవుని భద్రతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ చేసుకుంటారు. ఈ సుక్కోతు పండుగ, పర్ణశాల పండుగ. దేవుని స్తోత్రాలు కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఈ పండుగ మన జీవితాల్లో దేవుని స్తోత్రాలు పొందబోయేటటువంటి ఆ నిత్య నివాసాన్ని దేవుని స్తోత్రాలు కలుగును గాక స్వతంత్రించుకుంటాము అని కూడా మన పితరుడైన అబ్రహాము గుడారములో ఉండి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచినట్లుగా ఈ పండుగలో వాళ్ళు చిన్న చిన్న పర్ణశాలలు కట్టుకొని నిరీక్షణ హృదయాలతో దేవునిని ఆరాధిస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. ఆ విధముగా మన జీవితాల్లో దేవుని యొక్క పండుగలన్నింటినీ కూడా మనకు ఆత్మీయ అర్థాలు ఎన్నో ఇస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. ముఖ్యంగా పరమార్థాన్ని పొందటానికి మీరందరూ కూడా జరగబోచున్న ఈ సభలలో పాలు పొందాలని మిమ్మలను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మా తల ఎత్తుకునేటట్టు చేస్తారు, తల దించేటట్టు చేస్తారు. ప్రెసిడెంట్ గారి నిజామాబాద్ నుంచి వచ్చినామంటే తల ఎత్తుకున్నట్టు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 23 మంది బైబిల్ కాలేజీ విద్యార్థుల సర్టిఫికెట్ల మీద సంతకం చేయబోతున్నాను ప్రిన్సిపల్ స్థానంలో. బాధ ఏంటో తెలుసా, మన ఏరియా నుంచి ఒక్కరు రాలేదు ఈ సంవత్సరం ట్రైనింగ్కి. ఆ విషయంలో బాధపడుతూ ఉంటాను. రేపటి రోజున ఇంకొద్దిగా బాధ పెట్టుదురో మీరు. స్తోత్రం. అయితే పాలు పొంది మరింత సంతోషపరుస్తురు. దేవుని మహిమపరిచే వారముగా మనముందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం శామ్యూల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్తోత్రం, దాసులు అందరూ కూడా ఈ పండుగలో పాలు పొందాలి. గొప్ప విమోచన ఇచ్చిన దేవుణ్ణి యాద్ చేసుకుంటూ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, పర్ణశాలల పండుగ గురించి మీరు మాతో మాట్లాడే విధానంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెదిరిపోయిన ఇశ్రాయేలు నాయన ఒక ప్లేస్కి చేరినాయన నేను ఆరాధిస్తూ గడిచిన కాలంలో ఉన్నటువంటి నాయన శ్రమల గుండా ప్రయాణించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోష జీవితాన్ని గడుపుతూ ప్రతి విషయం